సబ్స్క్రైబరు మొన్న ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ యాజ్ ఇఫ్ గురించి చేయండి వీడియోస్ అని. ఎవరన్నా అడిగినప్పుడు నేను అప్పటికప్పుడు చేయలేకపోయినా సరే ఐ విల్ డూ ఇట్ వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆయనకి టైం వచ్చింది. యాజ్ ఇఫ్ గురించి చెప్పండి, యాజ్ ఇఫ్ గురించి చెప్పండి అని చెప్పి వాడుతున్నారు. చూడండి ఒకసారి, యాజ్ ఇఫ్ దీన్నే మనం యాజ్ దో అంటాం. యాజ్ ఇఫ్ అన్నా యాజ్ దో అన్నా మనం ఎక్కువగా వాడతాం. కాకపోతే మనకి యాజ్ ఇఫ్ అనేది మనకి బాగా అలవాటు. ఎక్కువగా మనకి ఇంగ్లీష్లో ఉండేది యాజ్ ఇఫ్ అని. యాజ్ ఇఫ్ అనేది, ఈ యాజ్ ఇఫ్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందండి? అట్లాగా అనే మీనింగ్ వస్తుంది. అలాగా, అంతే. అలాగా, అట్లా మాట్లాడాడు, ప్రొఫెసర్ లాగా మాట్లాడాడు, అంటే డబ్బు గలవాళ్ళలాగా మాట్లాడాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇఫ్ అంటే అట్లాగా, యాజ్ ఇఫ్ అంటే అట్లా మాట్లాడాడు, అట్లా చేశాడు అని చెప్పడానికి మనం యాజ్ ఇఫ్ అనేది మనం చెప్తాం. ఈ యాజ్ ఇఫ్ అనేది, యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ మనం అన్రియల్ సిచ్యుయేషన్స్కి వాడతామండి. అన్రియల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ ఈ మీనింగ్ వచ్చేటట్టుగా రాస్తాం. ఏంటి అన్రియల్, ఇంపాసిబుల్ అంటే అసలు సెంటెన్స్ జరగదు అని, సెంటెన్స్లో మనం చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్తాం. ఇప్పుడు ఒక ఆయన ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నాడు అంటాం, అరే ఈ ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నాడు అని చెప్తాం. ఆయన ప్రొఫెసర్ లాగా మాట్లాడుతున్నాడు కానీ నిజంగా ఆడు ప్రొఫెసర్ కాదు. కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో అట్లా రాస్తాను నేను, హీ టాక్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రొఫెసర్. హీ టాక్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రొఫెసర్. ప్రొఫెసర్ లాగా మాట్లాడాడు, ప్రొఫెసర్ లాగా మాట్లాడు. ఇక్కడ ఇది చూసుకోండి, ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ హీ వర్. ఇక్కడ హీ తర్వాత నేను వస్ కాకుండా వర్ అని రాశాను, ఎందుకంటే సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఇది ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు. కాబట్టి సెంటెన్స్ కరెక్ట్ కానప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి వర్ అనేది పడుతాం. ఇప్పుడు చూడండి, హీ టాక్డ్ మాట్లాడాడు, యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రొఫెసర్ లాగా మాట్లాడాడు. హీ టాక్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రొఫెసర్. అది అంటే ప్రొఫెసర్ లాగా మాట్లాడాడు అంటే ఏంటి, అది ప్రొఫెసర్ కాదు, హీ ఈజ్ నాట్ ఏ ప్రొఫెసర్, కానీ ప్రొఫెసర్ లాగా మాట్లాడాడు. రైట్. ఆన్సర్ తెలిసినట్టుగా మాట్లాడాడు. ఎలా చెప్తారు? హీ స్పోక్ యాజ్ ఇఫ్ హీ న్యూ ద ఆన్సర్. పాస్ట్ టెన్స్లో పెట్టాం ఇక్కడ, యాజ్ ఇఫ్ హీ న్యూ ది ఆన్సర్ తెలిసినట్టుగా మాట్లాడాడు కానీ వాడికి నిజంగా తెలియదు. హీ స్పోక్ యాజ్ ఇఫ్ హీ న్యూ ది ఆన్సర్. వాడి ఆన్సర్ తెలిసినట్టుగా మాట్లాడాడు. ఏంటో అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాం అని చెప్పి అంటాం మనం, దాన్ని ఈ విధంగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, యాజ్ ఇఫ్ తర్వాత మనం ఎప్పుడు కూడా ఇక్కడ పాస్ట్ టెన్స్లో వాడుకుంటాము. పాస్ట్ టెన్స్లో వాడితే దాని మీనింగ్ ఏంటి, వాడికి ఏం తెలియదు, నిజంగా సెంటెన్స్ కరెక్ట్ కాదు అని. ఇక్కడ మీరు యాజ్ ఇఫ్ బదులు యాజ్ దో అని కూడా రాసుకోవచ్చు, తేడా ఏం లేదు. యాజ్ దో కాకపోతే మనం చెప్పుకున్నాం కదా, ఈ ఎక్కువగా వాడం యాజ్ దో అని. యాజ్ దో అనేది మనం ఎక్కువగా వాడం. సో హీ టాక్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ ప్రొఫెసర్. హీ స్పోక్ యాజ్ దో హీ న్యూ ది ఆన్సర్ తెలిసినట్టుగా మాట్లాడాడు కానీ వాడికి నిజంగా ఏం తెలియదు, అట్లాగా అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతుంటాము. అట్లాగా అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతుంటాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్ చూడండి, రైట్. ఓకే. అతను డబ్బు గలవాళ్ళలాగా బిహేవ్ చేశాడు. చూడండి, హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ బిలియనీర్. హీ బిహేవ్డ్ అలా బిహేవ్ చేశాడు, యాజ్ ఇఫ్ హీ వర్ ఏ బిలియనీర్ లాగా బిహేవ్ చేశాడు కానీ నిజంగా ఆడు బిలియనీర్ కాదు, ఆడి దగ్గర డబ్బులు కూడా లేవేవి. సో హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ బిలియనీర్. హీ బిహేవ్డ్ యాజ్ దో హీ వర్ ఏ బిలియనీర్. ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదనమాట. ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే నిజానికి దూరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నిజానికి దూరంగా ఉంటాయి. హీ తర్వాత వర్ పెట్టంగానే మీకు అర్థం అవ్వాలి, ఈ సెంటెన్స్ కరెక్ట్ కాదురా అని చెప్పి. ఈ సెంటెన్స్ మనకి కరెక్ట్ కాదు. అది అతను ఎక్స్పర్ట్ లాగా మాట్లాడాడు. హీ టాక్డ్
యాజ్ ఇఫ్ హీ వర్ యాన్ ఎక్స్పర్ట్. హీ వర్ యాన్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ లాగా మాట్లాడాడు కానీ నిజంగా వాడు ఎక్స్పర్ట్ కాదు, వాడికి ఏం తెలియదు, ఎక్స్పర్ట్ లాగా మాట్లాడాడు అని చెప్పడానికి మనం చెప్తాం. సెంటెన్స్ కరెక్ట్ కాదని మనకు ఎలా తెలిసింది? ఈ వర్ను బట్టి తెలిసింది. ఈ తర్వాత వర్ వచ్చింది కాబట్టి వరద రాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తాం? ఇది సెంటెన్స్ ఇమాజినరీ సెంటెన్స్, ఊహలు నిజానికి దూరంగా ఉంటాయి, అన్రియల్ సెంటెన్సెస్ అని చెప్పి మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం అనమాట. ఇదే మనం యాజ్ ఇఫ్ యాజ్ దో కింద మనం నేర్చుకుంటూ ఉంటాం. రైట్. ఆమె నన్ను బాస్ లాగా తిట్టింది, బాస్ తిట్టినట్టు తిట్టింది. షీ స్కోల్డెడ్ మీ యాజ్ ఇఫ్ షీ వర్ ద బాస్. బాస్ లాగా నన్ను తిట్టింది కానీ నిజానికి ఆవిడ బాస్ కాదు. షీ స్కోల్డెడ్ మీ యాజ్ ఇఫ్ షీ వర్ ద బాస్. బాస్ లాగా కాదు అని మనం చెప్తాం. రైట్. ఓకే. అతను రాజులాగా బిహేవ్ చేస్తున్నాడు. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్. రాజులాగా అనుకుంటున్నాడు. యాజ్ ఇక్కడ చూడండి, నేను ప్రజెంట్ టెన్స్లో రాసిన ఇక్కడ వర్రే వచ్చింది, పాస్ట్ టెన్స్లో రాసిన వర్రే వచ్చింది. ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో పెట్టండి, పాస్ట్ టెన్స్లో పెట్టండి, అక్కడ మాత్రం వర్ తప్పనిసరిగా రావాలి. రైట్. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్. రాజుగారిని అని చెప్పి అనుకుంటాడు, అట్లాగా అనుకుంటా ఉంటాడు, రాజుగారిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీ బిహేవ్స్, లేకపోతే హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్ పాస్ట్ టెన్స్లో, యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్. ఇలాగ మనం యాజ్ ఇఫ్ను యాజ్ దో అనేది వాడుతూ ఉంటాం అండి. అంతకు మించి ఏమీ లేదు. ఇది చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఈ తర్వాత వర్ర ఎందుకు వచ్చింది, సెంటెన్స్ తప్పు అనుకుంటారు. సెంటెన్స్ రాంగ్ అండి, ఈ తర్వాత మీరు వర్ర ఎందుకు రాశారని చెప్పి నన్ను అడుగుతారు కొంతమంది. తర్వాత ఈ తర్వాత వర్ర రాదు కదా, వాళ్ళు వీడియో చూడరన్నమాట. పూర్తిగా వీడియో చూడకుండా ఎమ్మటే క్వశ్చన్ వేసేస్తారు. రైట్. అతనికి మొత్తం తెలిసినట్టు మాట్లాడాడు. హీ టాక్డ్ యాజ్ ఇఫ్ he knew all about it. ఆయనకి దాని గురించి మొత్తం తెలిసినట్టే మాట్లాడాడు. హీ టాక్డ్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఆల్ అబౌట్ ఇట్. దాని గురించి మొత్తం తెలిసినట్టే మాట్లాడాడు కానీ ఇక్కడ వాడికి ఏమీ తెలియదు. కాబట్టి యాజ్ ఇఫ్ తర్వాత మనం పాస్ట్ టెన్స్ కనుక పెట్టామంటే సెంటెన్స్ కరెక్ట్ కాదు. అంటే సెంటెన్స్ కరెక్ట్ కాదు అంటే ఆ మీనింగ్ అక్కడున్న మీనింగ్ కాదు, వాడికి ఏం తెలియదని. హీ న్యూ ఆల్ అబౌట్ ఇట్ అంటే వాడికి ఏం తెలియదు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. రైట్. ఓకే. రైట్. అతను దెయ్యం చూసినట్టుగా చూశాడు నా వంక. అతను దెయ్యాన్ని చూసినట్టుగా చూశాడు. రైట్. హీ లుక్డ్ యాజ్ ఇఫ్ he had seen a ghost. దెయ్యాన్ని చూసినట్టుగా చూశాడు నా వంక. కానీ నిజంగా అంటే అట్లా అనుకుంటున్నాం, అంతేగాని నిజంగా దెయ్యాన్ని చూసినట్టు అనేం కాదు. దెయ్యాన్ని చూసినట్టుగా వాడు ఫీల్ అవుతున్నాడు. నన్ను చూసి దెయ్యం చూసినట్టుగా అనుకుంటున్నాడు, కానీ నిజానికి అది కాదు, గాబరా పడ్డాడని నా ఉద్దేశం. నిజంగా వాడు దెయ్యాన్ని నేను చూడలేదు ఇక్కడ. సో హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ఎ గోస్ట్. దెయ్యాన్ని చూసినట్టుగా నన్ను చూశాడు. కాబట్టి సెంటెన్స్ ఇది నిజమైన సెంటెన్స్ కాదు. అంటే అక్కడ గాబరా పడ్డాడని మీనింగ్లో వాడాను నేను, అంతేగాని నిజంగా దెయ్యాన్ని చూశాడని మాత్రం ఇక్కడ కాదు. రైట్. ఓకే. రైట్. ఈ విధంగా మనం వాడతామండి. ఈ విధంగా పాస్ట్ టెన్స్ వాడతాం. మరి ఈ జరగవు కాబట్టి పాస్ట్ టెన్స్లో వాడాం. మరి
ప్రజెంట్ టెన్స్ పెడితే ఏ మీనింగ్ వస్తుంది ఇది కూడా చూసుకోండి. ప్రజెంట్ టెన్స్ పెడితే మనకి ఏ మీనింగ్ వస్తుంది? రైట్ చూడండి, హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ది ఆన్సర్. అయితే హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ది ఆన్సర్. ఇప్పుడు నేను చూడండి, యాజ్ ఇఫ్ తర్వాత నేను ఇక్కడ ప్రజెంట్ టెన్స్ పెట్టాను అంటే ఇందాక మనకు అన్ని పాస్ట్ టెన్స్లో వచ్చినాయి. పాస్ట్ టెన్స్లో వస్తే మనం ఏమనుకున్నాం, అవన్నీ నిజానికి దూరంగా ఉంటాయని చెప్పాం. కానీ నేను ఇక్కడ ప్రజెంట్ టెన్స్ పెట్టా అంటే ఇప్పుడు చూడండి, హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ది ఆన్సర్. వాడికి ఆన్సర్ తెలిసినట్టే మాట్లాడాడు అంటే తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ తెలిసే అవకాశం మనకు పాసిబిలిటీ ఉంది. రియల్, ఇట్ మే బి రియల్ ఆర్ ఇట్ మే బి పాసిబుల్. జరగచ్చు అనే మీనింగ్లో మనం దీన్ని వాడుతుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ కనుక ప్రజెంట్ టెన్స్ వచ్చిందంటే సెంటెన్స్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అని. రైట్, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ కింగ్. రాజుగారు లాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ప్రజెంట్ టెన్స్ పెట్టాను ఇక్కడ. యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ కింగ్ అంటే రాజు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆయన రాజు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం అనమాట. కాబట్టి మీరు యాజ్ ఇఫ్ తర్వాత కనుక ప్రజెంట్ టెన్స్ కనుక పెట్టారు అంటే ఇక్కడ మనకి రియల్గా జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ రైన్స్. లేకపోతే యాజ్ ఇఫ్ ఇట్ విల్ రైన్. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ విల్ రైన్. వర్షం పడేటట్టుగా అనిపిస్తుంది. కాబట్టి కరెక్టే ఈ సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ నేను పాస్ట్ టెన్స్ పెట్టలేదు. ఈ సెంటెన్స్లో నేను పాస్ట్ టెన్స్ ఇక్కడ నేను పెట్టలేదు. ఈ విధంగా మనం యాజ్ ఇఫ్ తర్వాత ప్రజెంట్ టెన్స్ పెడితే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పాసిబిలిటీ అంటాం దీన్ని. అదే హీ స్పోక్ యాజ్ ఇఫ్ హీ వర్ మ్యాడ్. ఈ సెంటెన్స్ అనుకోండి, వాడు పిచ్చోడు కాదు, నటిస్తున్నాడు. పిచ్చోడులాగా మాట్లాడాడు కానీ వాడు ఇక్కడ పిచ్చోడు కాదు, ఎందుకంటే మనం ఇక్కడ వర్ పెట్టాం. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ హీ ఈజ్ ఎ కింగ్, యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ కింగ్, రాజుగారు లాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడు రాజు కావచ్చు అని. రాజు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనం ఈ విధంగా ఈ యాజ్ ఇఫ్ యాజ్ దో గురించి చెప్తాం. మీరు బాగా 2-3 సార్లు చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. రైట్, నేను మీకు వారానికి దగ్గర ఒక 3-4 వీడియోలు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. అవన్నీ మీకు పంపిస్తూ ఉన్నాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి. ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ బటన్ క్లిక్ చేసి ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కూడా యూ విల్ గెట్ ఆల్ మై నోటిఫికేషన్స్. ఓకే, గుడ్ డే టు యూ ఆల్.